మొన్న జరిగిన అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ క్రాష్ వెనక ఉన్నారా? చాలా ఎక్కువ ట్రోల్ నడిచింది ఈ అంశం మీద. ఎందుకంటే టర్కిష్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఈ క్రాష్ వాళ్ళు ఆపరేట్ చేసిందే, వాళ్ళు రిమోట్లో చేసిన ఆపరేషన్ కారణంగానే వాళ్ళకి ఐఎస్ఐకి అలాగే అల్ ఖైదాకి ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఇది వాళ్ళు రిమోట్లో రెండింజన్లు పనిచేయకుండా ఏదో మొత్తానికి ఆపరేట్ చేశారనే ఒక ప్రచారం చాలా బలంగా నడిచింది. అయితే అనడోలు ఏజెన్సీ ఏఏ ఫ్యాక్ట్ చెక్ మాత్రం దీన్ని డినై చేస్తోంది. విచ్ కన్ఫర్మ్డ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వాల్వ్డ్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది టర్కిష్ ఫర్మ్స్ మెయింటెనెన్స్ పోర్ట్ఫోలియో. చాలా క్లారిటీతో చెప్పింది. టర్కిష్ టెక్నీషియన్స్ పోర్ట్ఫోలియోలో ఇది లేదు, టర్కిష్ ఫర్మ్ మెయింటెనెన్స్ పోర్ట్ఫోలియోలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ 787 డ్రీమ్ లైనర్ మెయింటెనెన్స్ లేదు అని క్లారిటీ ఇచ్చింది. బట్ టర్కిష్ టెక్నీషియన్స్ దీని వెనకాల ఉన్నారు అనేది మాత్రం చాలా బలంగా ప్రచారం నడుస్తోంది. వెస్ట్రన్ ఇండియా ఈ రకమైన దుష్ప్రచారాన్ని చేస్తోందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా గగ్గోలు పెట్టింది. బట్ గగ్గోలు పెడుతోంది కానీ దాని వెనకాల ఉన్న కారణాలు కూడా ఒకసారి చూడాలి. సారా ఆడమ్స్ సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ ఏజెంట్, ఆవిడ ఒక ట్వీట్ చేశారు 4-5 రోజుల క్రితం. ఆఫ్ఘనిస్తాన్లో ఒక పెద్ద ప్లాన్ జరుగుతోంది, ప్లాన్ వేశారు, కుట్ర జరుగుతోంది. భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ని క్రాష్ చేయటానికి కావాల్సిన కుట్ర అల్ ఖైదా చేస్తోంది అని. ఒక్కసారి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మనకి కెనడాలో ఒక టెర్రరిస్ట్ మన్నన్ అతను చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఏం చేశాడంటే నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎవరు కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఎక్కమాకండి, ఎక్కితే గనక ఖచ్చితంగా మేము దాన్ని ఫెయిల్ చేస్తాం, ముందరే హెచ్చరిస్తున్నాం అని చెప్పి చేశాడు. బట్ లేటర్ దే వర్ ప్రూవ్డ్ యాజ్ హోక్స్. కానీ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అతను కష్టపడుతూనే ఉన్నాడు. 6 ఫర్ జస్టిస్ ఎస్ఎఫ్జే అనే పేరుతోటి జస్టిన్ ట్రూడే గవర్నమెంట్ అతన్ని బ్యాక్ చేసింది. అండ్ అతన్ని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రా ఆఫీషియల్స్ని మీద అభియోగం కూడా మోపింది. దాంతో కెనడా భారతదేశ సంబంధాలు అప్పట్లో సన్నగిలినాయి. సరే, ట్రూడో రాజీనామా తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త ప్రధాని నేతృత్వంలో సంబంధాల పునరుద్ధరణ జరుగుతుంది. కానీ బట్ సిక్ ఫర్ జస్టిస్ ఎస్ఎఫ్జే ఖలిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్ అతన్ని డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్గా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ డిక్లేర్ చేసింది. ఆ అంశం పక్కన పెడితే ఇప్పుడు సారా ఆడమ్స్ మాజీ సిఐఏ ఏజెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏజెంట్, ఆవిడ అంత ఖచ్చితంగా నిర్ధారణకు రాగలిగింది. ఆవిడ రిటైర్ అయి ఉండొచ్చు కాక, లేకపోతే ఆ ఏజెన్సీ కార్యకలాపాల నుంచి పక్కకి వైదొలిగి ఉండొచ్చు కాక, బట్ ఆవిడ ఇచ్చిన సారా ఆడమ్స్ చేసిన ప్రస్తావన లేకపోతే అభియోగం. ఎందుకంటే సిఐఏ మాజీ ఏజెంట్ అంటే ఖచ్చితంగా ఆమెకి స్పష్టమైన సమాచారం ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో కుట్ర జరిగింది, ఎయిర్ ఇండియా ఫ్లైట్ని పేల్ చేసే కుట్ర. దాని వెనక ఆపరేట్ చేసింది అల్ ఖైదా. అల్ ఖైదాకి సహకరించింది ఎవరంటే అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా ఏకేఏపీ గ్రూప్. మొన్న మధ్యన ఏకేఏపీ లీడర్ ట్రంప్ని, జేడీ వ్యాన్స్ని, ఎలన్ మస్క్ని లేపేస్తానని ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. అతని తల మీద 50 కోట్ల రూపాయల భారతీయ కరెన్సీలో 50 కోట్ల రూపాయల $6 మిలియన్ వెల కూడా అమెరికా ప్రభుత్వం కట్టింది. అతను ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఒక పక్క కెనడాలో ఉన్న మన్నన్ భారత ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ అనౌన్స్ చేసిన డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. సో వీళ్ళందరూ ఈ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక మనం అక్కడ ఖలిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్, ఇక్కడ అల్ ఖైదా అరేబియా పెనిన్సులా గ్రూప్, ఏకేఏపీ గ్రూప్, వీళ్ళందరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్లో. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది ఆవిడ కనుక్కోగలిగింది, సిఐఏ ఫార్మర్ ఏజెంట్. ఆవిడ ట్వీట్ చేసి కూడా 4-5 రోజులు అయింది, కానీ మనం దాన్ని కనుక్కోలేకపోయాం. అది కూడా వాళ్ళు ఎంత టార్గెటెడ్గా ఈ దాడి చేశారు అనే దానికి సంబంధించి. దాంట్లో టర్కిష్ టెక్నీషియన్స్ని రిమోట్లో ఉపయోగించుకున్నారనేది అభియోగం. అంటే నేరుగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని కాదు. అల్ ఖైదా గ్రూపు, ఇటు ఖలిస్తాన్ గ్రూప్, ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్, అండ్ అలాగే టర్కీకి చెందిన ఐసిస్, టర్కీలో పనిచేసే గ్రూప్స్, సిరియాకి చెందిన ఐసిస్ గ్రూప్స్, హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్స్, ఇవన్నీ కలిసి లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్ ఇన్ని కలిసి ఆపరేట్ చేసినాయి.
అక్కడ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి జరిగిన ప్రతీకార దాడిలో మొత్తం 9 మిలిటెంట్ క్యాంపులు పీఓకేలో ధ్వంసమైన నేపథ్యంలో రగిలిపోతున్న పాకిస్తాన్ ఉగ్రమూకలు, అలాగే యూనిఫామ్ వేసుకున్న పాకిస్తాన్ టెర్రరిస్టులు లైక్ అసీం మునీర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి పనిన పన్నాగం. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం గమనించాలి, ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు, ఈరోజు యుఎస్ ఆర్మీ డే జరుపుకుంటోంది. దానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బంకర్ మునీర్ని పిలిచారు. ఇదంతా కేవలం రెచ్చగొట్టే ప్రక్రియ కదా. ఓ పక్క పహల్గామ్ ఏప్రిల్ 22 దాడి, అది మర్చిపోకముందే ఇవాళ జూన్ 12 ఈ దాడి. అంటే వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఆపలేదు. ఎయిర్ క్రాష్, ఎయిర్ ఇండియా సాంకేతిక కారణాలు చాలా చెప్తున్నారు. డ్రీమ్ లైనర్ 787 అలాగే 777 ఇవన్నీ కూడా సాంకేతిక లోపాలతో ఉన్న విమానాలే. వీటిని కొనే ముందు ఎయిర్ ఇండియా జాగ్రత్త పడి ఉండాల్సిందే అని. అండ్ రెండో అంశం, ఢిల్లీలో ఈ ఫ్లైట్ బోర్డు చేసిన ఒక వ్యక్తి అహ్మదాబాద్లో దిగిపోతూ చాలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఏమనంటే దీంట్లో సాంకేతిక లోపాలు ఉన్నాయి, ఐ బీన్ మెన్షనింగ్ టైమ్ అండ్ అగైన్, ఈవెన్ ఐ ట్వీటెడ్ ఆల్సో అని చెప్పి అతను మెన్షన్ చేశాడు. అతను చెప్పినప్పుడన్నా జాగ్రత్త పడి ఉండాల్సిందే. ఇక మూడో అంశం ఏంటంటే ఎయిర్ హోస్టెస్ కూడా, అంటే ఎయిర్ హోస్టెస్ కూడా కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ ఆవిడ చెప్పినా కూడా మరి పైలట్స్ క్యాప్టెన్ తేలిగ్గా తీసుకోమన్నట్టు ఆవిడతో అన్నారని చెప్పి కొన్ని కథనాలు వస్తున్నాయి. బట్ ఇవాళ ఎవరు దాన్ని అన్నారా లేదా అని చెప్పడానికి ఆవిడ కానీ, విన్నారా లేదా అని చెప్పడానికి కెప్టెన్ కానీ పైలట్స్ కానీ ఎవరు లేరు. 240 మంది ప్రాణాలు బలికొన్న ఆ దుర్ఘటన వెనకాల కుట్ర కోణం ఉంది అంటేనే ఒళ్ళు జలధరించే అంశం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తిరిగి ఇదే అంశం మీద మాట్లాడుకుందాం. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. Romeo, please surrender అయిపో. నువ్వేం చేసినా నేను సరెండర్ అవ్వను. మేడం, వాడు సరెండర్ అయ్యేలా లేడు. చాయ్ తాగుతారా? Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. మేడం, వాడు సరెండర్ అయ్యేలా లేడు. చాయ్ తాగుతారా? సో వెల్కమ్ బ్యాక్. సో సారా ఆడమ్స్ చేసిన ట్వీట్ ఆధారంగా ఇప్పుడు ఏంటంటే భారత నిఘా సంస్థలు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, రా కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాయి. ఎందుకంటే తాలిబాన్ల నోటీసులో లేకుండానే ఈ చర్చలు జరిగాయా, ఒకవేళ తెలిసినా కూడా తాలిబాన్లు ఏమన్నా ఉపేక్షించారు, ఈ అంశాలన్నీ అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకోవాల్సినవి. ఎందుకంటే తాలిబాన్ గవర్నమెంట్ మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంలో మనకి సంఘీభావం ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్. అండ్ అలాగే పాకిస్తాన్లో ఉన్న బెలూచిస్తాన్ నుంచి కూడా మనకి సపోర్ట్ ఉంది. అండ్ సింధులో పార్ట్ ఆఫ్ సింధు నుంచి సపోర్ట్ ఉంది. సో పాకిస్తాన్ న్యాచురల్గా రగిలిపోవటం సహజం. కుట్ర పన్నటం అనేది పాకిస్తాన్కి వెన్నతో పెట్టిన విద్య. ఆసిమ్ మునీర్ చూస్తున్నాం కదా, సెల్యూట్ కొడుతున్నాడు. ఇవాళ యుఎస్ ఆర్మీ డేకి అటెండ్ అవుతున్నాడు. ఆయన అక్కడ మరి ప్రత్యేక ఆహ్వానం అంట. మరి డొనాల్డ్ ట్రంప్కి ఆయనకున్న అవినాభావ సంబంధం ఏంటంటే క్రిప్టో కరెన్సీ కంపెనీలో డొనాల్డ్ ట్రంప్ కొడుకులిద్దరూ ఒక అల్లుడు కలిసి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 67% ఉంది. సో అవి ఆ ఇన్వెస్ట్మెంట్ మరి లాభసాటిగా మారాలి అంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంటే వ్యాపారం మూతపడిపోతుంది. కాబట్టి అందుకని ఆయన తెల్ల ఖర్చు పెట్టుకుని రెండు దేశాలని శాంతం అంటూ శాంతి ప్రబోధం చేశాడు. బట్ దాని వెనకాల ఉన్న ట్రేడ్ సీక్రెట్ అయితే ఇది. సో ఆ వ్యాపార బంధాన్ని బలపరుచుకోవడానికి అసీం మునీర్ని ఆయన అక్కడికి పిలిచాడా? అలాగే జరిగిన కుట్ర కోణం ఇప్పుడు రెండో కుట్ర ఇది. ఇవాళ
ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది ఇట్ వాజ్ నాట్ క్వైట్ యాక్సిడెంటల్, యాదృచ్ఛికం కాదు, ఇది కుట్ర అని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన అన్ని అంశాలు 1 by 1 బయటపడుతున్నాయి. బ్లాక్ బాక్స్ దొరికింది అంటే రెండిట్లో ఒకటి దొరికింది. దాంట్లో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో చివరి నిమిషంలో పైలట్ అండ్ కో పైలట్ ఏం మాట్లాడుకున్నారు. పైలట్ దగ్గరకు వచ్చేప్పటికి ఆయన 8,000 ఇంటర్నేషనల్ అవర్స్ కెప్టెన్ 8,000 ఇంటర్నేషనల్ అవర్స్ ఎయిర్ బోర్న్ ఉంది ఆయనకి, 8,000 పైచిలకు. ఆయనకేమి ఇది కొత్త కాదు. బట్ 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి అనే విషయాన్ని టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే అది గమనించిన తర్వాత గాబరాపడ్డారా, తత్తరపడ్డారా, కెప్టెన్కి అండ్ కో పైలట్స్కి మధ్య ఏమన్నా చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందా, ఇవన్నీ కాక్పిట్ వాయిస్ రికార్డర్లోనే బయటపడే అంశాలు. అండ్ ఇంకోటి, పైలట్కి ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్కి మధ్య మేడే కాల్ రెస్పాన్స్ అయ్యే లోపలే విమానం కూలిపోయింది. అంటే ఆ కాల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యే లోపలే మధ్యలో ఒక ఇంటర్సెప్షన్ అయింది. ఆ ఇంటర్సెప్షన్ రిమోట్ ఆపరేషన్స్ ద్వారా అయినట్టు తెలుస్తోంది. దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు ఎలాగో జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జరుపుతుంది, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ జరుపుతారు. ఇవి కాక ఇంకా 2-3 నిఘా సంస్థలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి పూర్తి దర్యాప్తు ప్రక్రియలో. అండ్ ఇంటర్సెప్ట్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, అది ఆ సిగ్నల్ ఏ శాటిలైట్ నుంచి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టారు. ఎందుకంటే ఖలిస్తాన్, అల్ ఖైదా అండ్ యాజ్ వెల్ ఈ 4-5 చిల్లర మల్లర్ గ్రూపులు, జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబ్తో పాటు ఇంకా హిజ్బుల్ ముజాహిదీన్, ఈ గ్రూపులన్నీ కలిసి పన్నిన పన్నాంగం, దట్టు ఆఫ్ఘనిస్తాన్లో కూర్చొని తీరిగ్గా ఈ కుట్ర పన్నారనేది ఎస్టాబ్లిష్ అవుతున్న తరుణంలో వచ్చిన అబ్జర్వేషన్స్ని టర్కీ తోసిపుచ్చింది. ఎందుకంటే టర్కీతో ఫ్యాక్ట్ చెక్ అనడోలు ఏజెన్సీస్ ఫ్యాక్ట్ చెక్ లైన్ ఏం చెప్తుందంటే, టర్కిష్ టెక్నికల్ పీపుల్ వర్ నాట్ ఇన్వాల్వ్డ్ సిన్స్ ది టర్కిష్ ఫర్మ్స్ మెయింటెనెన్స్ పోర్ట్ఫోలియోలో ఇది లేదు, ఈ 787 లేదనేది తెలిసిన తర్వాత, ఫాలోయింగ్ ద యాక్సిడెంట్ న్యూమరస్ మిస్లీడింగ్ పోస్ట్ క్లైమింగ్ టు షో ఫుటేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్రాష్ సర్క్యులేటెడ్ ఆన్లైన్ అని అంటూనే మాకు ఇది అనవసరంగా ఆపాదిస్తున్నారు, జస్ట్ బికాజ్ వీఆర్ ఏ ముస్లిం కంట్రీ అనే భావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు టర్కిష్ ఫర్మ్ నేరుగా లేదు, వాళ్ళు అన్నట్టు ఏ ఫ్యాక్ట్ చెక్లో తేలింది నిజమే, కానీ టర్కిష్ టెక్నీషియన్స్, ఈ అల్ ఖైదా అలాగే ఖలిస్తాన్ గ్రూప్స్, మిగిలిన టెర్రరిస్ట్ గ్రూపులన్నిటికీ కలిపి కూర్చొని మాట్లాడినప్పుడు దాంట్లో టర్కిష్ టెక్నీషియన్స్ ఉన్నారు. దే హ్యావ్ థరో నాలెడ్జ్ అబౌట్ 787 డ్రీమ్ లైనర్, దాన్ని ఎలా రిమోట్లో ఆపరేట్ చేసి ఇంజిన్స్ని ఇన్సెన్సిటివ్ చేయొచ్చు, అవి కాసేపు పని చేయకుండా స్తబ్దుగా అయ్యేట్టు ఎలా చేయొచ్చు, డైరెక్షన్ ఎట్లా మార్చచ్చు, ఇట్లాంటి అన్నిట్లోనూ వాళ్ళకి అపారమైన నాలెడ్జ్ ఉంది. బేసిక్గా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఉండే వాళ్ళకి మంచి కన్నా ఇలాంటి చెడు తలంపులు ఎక్కువ ఉంటాయి, దానికి తగ్గట్టు వాళ్ళకి మార్గాలు కూడా దొరుకుతాయి. టెక్నాలజీ అనేది రెండుకి, మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది. వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు త్రికరణ శుద్ధిగా నమ్మిన ఉగ్రవాదాన్ని ప్రకారమే వాళ్ళు పోతున్నారు, అందులో భాగంగానే. సో మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఇందులో, ఏది ఒక మంచి పని కోసం కాదు. ఒక ఫ్లైట్ క్రాష్ అవడానికి వెనకాల ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. అల్ ఖైదా ఉంది, సిక్ ఫర్ జస్టిస్ ఉంది, అండ్ ఖలిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులు 2-3 ఉన్నాయి, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్, ఐసిస్, హమాస్, ఇంతమంది కలిసారు. అండ్ అల్ ఖైదా, అరేబియన్ పెనిన్సులా, ఏకేఏపీ, ఈ ఏకేఏపీ యూదులను ప్రపంచం నుంచి లేపేయాలని చెప్పేసే ఫార్ములా తోటి వాళ్ళు నడుస్తున్నారు. పోస్ట్ బిన్ లాడెన్ తర్వాత జరిగిన వ్యవహారం ఇది. దానిలో భాగంగా ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్కి హాని కలిగించేలా వ్యవహరించి ఏ దేశాన్ని కూడా వదిలిపెట్టేది లేదని అతను ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో నేరుగా మన ప్రస్తావన ఉండకపోవచ్చు, బట్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా 9 ఉగ్రవాద క్యాంపుల్ని భారత సైన్యం, రక్షణ వ్యవస్థ లేపేసింది. సో చాలామంది వాళ్ళ లెక్కల ప్రకారం కకావికలయ్యారు. మసూద్ అజహర్ చావు తప్పి కన్నులొట్టపోయి మొత్తానికి బయటపడ్డాడు, కానీ ఆ టైం ఇక్కడ లేకపోవటం వల్ల హఫీజ్ సయీద్ అయితే పారిపోయి ప్రస్తుతం అక్కడెక్కడో పీఓకేలో బంకర్స్ దగ్గర ఎక్కడో దాక్కున్నాడు. అతని కోసం బిష్ణు గ్యాంగ్ పనిచేస్తుంది. వీళ్ళందరినీ ఆపరేట్ చేస్తుంది అసీం మునీర్, అండ్ వీళ్ళకి పెద్ద దిక్కు షహబాజ్ షరీఫ్. సో ఇన్ని వ్యవస్థలు కలిసి ఆఫ్ఘనిస్తాన్లో మీటింగ్ పెట్టుకుంటే మరి తాలిబాన్ ప్రభుత్వం ఏం చేయాలి? తమకి భారతదేశం మిత్రదేశం అని చెప్పుకుంటే తాలిబాన్ ప్రభుత్వం మనకి చెప్పాలి కదా, ఇలాంటివి ఏదో జరుగుతుంది హింట్ చేయాలి. అంటే ఏదో వాళ్ళు రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నారని ఎవరు చెప్పరు, బట్ ఏదో సమ్ సస్పీషియస్ యాక్టివిటీ అయితే మాకు కనిపిస్తోంది అని. సిఐఏ ఫార్మర్ ఏజెంట్కి చిక్కిన ఇన్ఫర్మేషను తాలిబాన్ గవర్నమెంట్కి లేకపోవడం అనేది ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే ఆవిడ చాలా కేటగిరికల్గా మెన్షన్ చేశారు, ఇండియా అలర్ట్ కావాలి, ఒక ఉగ్రవాద దాడికి దట్టు ఎయిర్ స్ట్రైక్ ప్రయత్నం జరగబోతోంది అని.
వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కోపం ఎవరి మీద, నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద, ఇద్దరు గుజరాత్కి చెందిన వాళ్ళే. సో ప్లాన్ కూడా గుజరాత్లోనే చేశారు. మీకు చూసేవాళ్ళకి చాలా యాదృచ్ఛికంగా ఫ్లైట్ ఒక మెడికల్ కాలేజ్ భవనం మీదకి దూసుకెళ్ళిపోయింది అన్నట్టు కనిపిస్తుంది. కానీ జరిగిన కుట్ర ఏంటంటే 2 ఇంజన్లు పని చేయకుండా ఒక కార్యనిర్వాహక వ్యవస్థని వీళ్ళు మానిటర్ చేశారు. ఈ టర్కిష్ టెక్నీషియన్స్ మానిటర్ చేశారు. టర్కిష్ ఫోమ్ డినై చేయొచ్చు కావచ్చు కాక మెయింటెనెన్స్లో మేము లేవని, ఆ ఫోమ్కి చెందిన వాళ్ళు ఉండకపోవచ్చు, బట్ టర్కిష్ పీపుల్ ఉన్నారనేది. టర్కీతోటి సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్న తర్వాత ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటానికి టర్కీలోని టెర్రరిస్ట్ గ్రూపులు ఇవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. ఎప్పుడు ఏప్రిల్ 22 అండ్ అలాగే జూన్ 12 జాగ్రత్తగా లెక్కెట్టండి. అప్పుడు మొత్తంగా కలిపి మనకి 50 రోజుల పైన గడువు దాటిన తర్వాత ఇంకో దాడికి పాల్పడ్డారంటే, అండ్ దే హ్యావ్ ప్లాన్డ్ 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు ఇట్లా సంవత్సరం పాటు వాళ్ళు దాడులు చేయడానికి నిర్ణయించుకున్నట్టు కీలక సమాచారం. దగ్గర ఈ సమాచారం లేదు అని వాదించే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఉంది, కానీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్. అంటే ఎక్కడ ఎలా ఎవరిని ఎందుకు ఫిక్స్ చేయాలనే దానికి సంబంధించిన నిర్దిష్టమైన ప్రణాళికతోటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వెళ్తోంది. తాలిబాన్ ప్రభుత్వంతో మన విదేశీ దౌత్య వ్యవహారాలని సమీక్షించుకోవాలి లేదా మదింపు చేసుకోవాల్సిన అవసరం మీద విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. సో ఇన్ని చూడండి, అంటే మనకి ఒక 5-6 ఇస్లామిక్ నేషన్స్ పగబట్టి ఉన్నాయి భారతదేశం మీద అనే దానికి ఇది జరిగింది ఉదాహరణ. చూసేవాళ్ళకి ఏంటంటే న్యాచురల్ యాక్సిడెంట్లా కనిపిస్తుంది. ఇక ప్రపంచం మొత్తం ఏం మాట్లాడుతుంది ఇలాగే, నో టర్కిష్ టెక్నిక్ లింక్ టు ఎయిర్ ఇండియా క్రాష్, ఫ్యాక్ట్ చెక్ లైన్ అని ఇలాంటి కథనాలు బోల్డ్ అని వస్తాయి. నేరుగా ఆ ఏజెన్సీకి ఉందని ఎవరు అంటలా, ఆ ఏజెన్సీలో పనిచేసే వాళ్ళు ఉన్నారని అంటలా, కానీ టర్కీ పీపుల్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, టర్కీలోని కొందరు ఉగ్రవాద మూకల ప్రతినిధులు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ అయింది. టర్కీ అండ్ ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని తాలిబాన్ గ్రూప్స్ నాట్ గవర్నమెంట్లో ఉన్న 7 తాలిబాన్ గ్రూప్స్ ఉన్నాయి అది, అండ్ అలాగే జైషే మహమ్మద్, లష్కర్-ఏ తోయిబా యాజ్ వెల్, సిక్ ఫర్ జస్టిస్ SFJ కెనడా, అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే మనకి ఖలిస్తాన్ గ్రూపు భారతదేశం నుంచి, అటు అల్ఖైదా AP అరేబియా పెనిన్సులా, 8-9 గ్రూపులు కలిసి పన్నిన ప్లాన్లో ఎలా ఆపరేట్ చేస్తారు అనే దానికి సంబంధించి 2-3 అనుమానాలు ఉన్నాయి. ప్రతి విమానం టేకాఫ్ అయ్యే ముందు మాక్ ఇంజన్ డ్రిల్ ఉంటుంది మామూలుగా, మనకి తెలిసిన విషయమే. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాల్లో ఎలాంటి లోపాలన్నా కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏం చేస్తాయి, టేకాఫ్కి ఆటోమేటిక్ పర్మిషన్ ఇవ్వవు. అసలు ఇంజన్ కూడా స్టార్ట్ కాదు. మరి స్టార్ట్ అయిన ఇంజన్ కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఎందుకు 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయినాయి, 2 ఇంజన్లు గమ్మును పడిపోయినాయి. అలాగే విమానం రెక్కల్లో ఉండే ఫ్లాప్స్ మూమెంట్ పూర్తయిన తర్వాతే, దాని RPM రీడింగ్ కూడా నోట్ చేసిన తర్వాతే విమానం ఇంజన్ డివైజ్ టేకాఫ్కి అనుమతిస్తుంది. దీని తాలూకు రీడింగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వెళ్ళిన తర్వాత, అక్కడ అనుమతి తర్వాతనే ఇక్కడ ఇంజన్ ఎయిర్ బోర్న్కి సిద్ధం అవుతుంది, రెడీ అవుతాయి ఇంజన్స్. మరి ఇవి కూడా అయినాయి కదా. అండ్ అత్యంత లో ఆల్టిట్యూడ్లో ఒక అంతర్జాతీయ విమానం కూలిపోవటం, అది కూడా అత్యాధునిక డ్రీమ్ లైనర్ కావడం, ఇది మొదటిసారి. ఇక్కడ అనుమానాలు రావాలి కదా. దీని వెనకాల ఖచ్చితంగా టెక్నీషియన్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్స్, అండ్ టర్కీ టెక్నీషియన్స్ హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఓవర్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్. ప్రత్యేకించి బోయింగ్ మీద వాళ్ళకి తర్వాత అవగాహన ఉంది, కానీ టర్కిష్ ఫోమ్ ఏది దీని మెయింటెనెన్స్లో లేదు. వీళ్ళకి అవగాహన ఉంది. వీళ్ళని హైర్ చేసింది అల్-ఖైదా, వీళ్ళని హైర్ చేసింది ఖలిస్తాన్, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఖలిస్తాన్ని అల్-ఖైదాని పోషించేది కూడా ISA, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. సో వాళ్ళు ప్రతీకార దాడి తీర్చుకోవాలనుకున్నారు. మోదీ గారికి, అమిత్ షా గారికి ఒక సందేశం ఇచ్చారు. మీకు గుర్తుందా, ఏప్రిల్ 22 పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఉగ్రవాది ఒక మహిళతో ఏం మాట్లాడారు, మ్యాంగ్లూరు చెందిన మహిళతో. ఆమె భర్తని ఆమె కళ్ళ ముందే చెప్పేసిన తర్వాత జావో మోదీకో బతావో. ఇప్పుడు వాళ్ళు చేసింది అదే. మోదీకి నేరుగా చెప్పారు, ప్రధానమంత్రి మోడీకి నేరుగా చెప్పారు, ఈ దుర్ఘటనకి, ఈ క్రాష్కి పాల్పడిన తర్వాత ఎస్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ హార్మ్ టు ఇండియా అని. మరింత అప్రమత్తం అవ్వాల్సిన ఒక సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. వీ మే బీ ఎక్స్ట్రీమ్లీ క్యాపబుల్ ఎట్ ఎక్స్టర్నల్ డిఫెన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఇంటర్నల్గా దేశ అంతరింక భద్రత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా. అండ్ వాళ్ళు చాలా చాకచక్యంగా అహ్మదాబాదే ఎందుకు ఎంచుకున్నారంటే, అది బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి అక్కడ బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఉంటుంది అని అందరూ భావిస్తారు కాబట్టి అక్కడ వెళ్ళి చేసుకురావటం, ఈ కార్యక్రమం చేసుకురావటం. ఇదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేస్తే వాళ్ళకి తప్పించుకోవడానికి మార్గాలు చాలా మృగ్యంగా ఉంటాయి. ఒక భరోసాతో అక్కడ ప్రభుత్వం నడుస్తుంది, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, అండ్ మోడీ మీద కాన్ఫిడెన్స్ని తగ్గించాలి,
అంతర్జాతీయంగా జార్జ్ సొరేస్ లాంటి వాళ్ళు పన్నిన కుట్రలో భాగంగానే ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి, ఒక కాంగ్రెస్ ప్రముఖుడు 2 నెలల క్రితం టర్కీ వెళ్ళి 15 రోజులు అక్కడ ఉండి ఏం చేసి వచ్చాడు? ఈ సందేహాలు వస్తున్నాయి. ఎవరితో మాట్లాడాడు? అండ్ జాగ్రత్తగా గమనిస్తే ప్రతి దుర్ఘటనకి ముందర ఈ కాంగ్రెస్ ప్రముఖుడు విదేశాల్లో ఉంటున్నాడు. ఇది కాకతాళీయం కావచ్చు, యాదృచ్ఛికం కావచ్చు, బట్ అనుమానించడంలో తప్పలేదు. నిఘా సంస్థలు అనుమానించి తీరాల్సిన విషయం. ఇక్కడ ఎవరు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ ఇంకోటి, ఇక్కడ చాలా కీలకమైన అంశం, మనకి నాయుడమ్మ గారు ప్రముఖ శాస్త్రవేత్తను కోల్పోయాం. అలాగే ప్రొఫెసర్ హోమీ జహంగీర్ బాబా, వారిని విమాన ప్రమాదంలో కోల్పోయాం. ఎలా కోల్పోయాం? ప్రముఖ శాస్త్రవేత్తలు, న్యూక్లియర్ సైంటిస్టులు, కెమికల్ ఇంజనీర్స్, అలాగే నెగోషియేటర్స్, అక్రాస్ ద గ్లోబ్ ఉన్న నెగోషియేటర్స్, వీళ్ళందరూ ఉన్నప్పుడే ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి? విమానాల ప్రమాదాల చరిత్ర తీస్తే న్యూక్లియర్ సైంటిస్ట్, కెమికల్ ఇంజనీర్స్, నెగోషియేటర్స్, వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరు కానీ ఉన్నప్పుడే. ప్రొఫెసర్ నాయుడమ్మ ఎవరు? డాక్టర్ నాయుడమ్మ. అండ్ ప్రొఫెసర్ హోమీ జహంగీర్ బాబా ఎవరు? వీళ్ళందరూ ఉన్నప్పుడే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళని ఎందుకు మనం కోల్పోతున్నాయి? ఈ ఫ్లైట్లో కూడా, ఈ డ్రీమ్ లైనర్లో కూడా ఎవరైనా ఉన్నారా? అండ్ ఆఫ్ కోర్స్ విజయ్ రూపానీ ఉన్నారు, గుజరాత్ మాజీ సీఎం. ఆయన చాలా సాధారణ కార్యకర్తగా జీవనం మొదలెట్టే ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళారు. ఆయనకి 1206 అనేది ఒక లక్కీ నెంబర్ అని ఆయన భావించారు. ఆయన కారుకి, ఆయన స్కూటర్కి, ఒకప్పుడు వాడిన స్కూటర్ కూడా అదే నెంబర్ ఉంది. అలాగే అదే లక్కీ నెంబర్ అనుకొని నిన్న ఎక్కారు, 12th June 1206. బట్ ఆ లక్కీ నెంబర్ అన్లక్కీ అని ప్రూవ్ అయింది. సో వీళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గానే ఉగ్రవాదుల ప్లాన్ ఉంది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఖచ్చితంగా లోపల 50 మంది బ్రిటిషర్స్లో 2 కెమికల్ ఇంజనీర్స్ ఉన్నారని తెలిసింది. అండ్ మిగిలిన రెస్ట్ ఆఫ్ ది ప్రయాణికుల్లో కూడా ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నారట. మరి ఏ దేశంలో ఆయన పనిచేస్తున్నారు అంటే నేటివ్ ఇండియన్, బట్ వేరే దేశాల్లో పనిచేస్తున్నారు అనేది ఇంకా తెలియరావాల్సింది. ఇవన్నీ కూడా ఏంటంటే దర్యాప్తు చేస్తుంది, ఐబీ దర్యాప్తు చేస్తుంది, ఎన్ఐఏ, ప్రత్యేకించి ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది. ఇక్కడ నిన్నటిదాకా డెబ్రీ తగలబడిపోతే దాని మధ్యలోంచి ఈ బాక్స్ తీశారు. అంటే 2 బాక్సులు దొరకాలి, ఒక బాక్సు అందులో దొరికింది. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఏముందనేది మనకి తెలిసిన తర్వాతే అన్ని విషయాలు బయటకు వస్తాయి. బట్ ఉగ్రకోణం ఉంది. సర్ ఆడమ్స్, సిఐఏ ఫార్మర్ ఏజెంట్, ఆవిడ చెప్పారు ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది పథక రచన, కుట్ర రచన అంతా ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. అండ్ టర్కీ టెక్నీషియన్స్ వర్ వెరీ మచ్ ప్రజెంట్ దేర్. అల్ఖైదా ఉంది, సిక్ ఫర్ జస్టిస్ ఉంది, లష్కర్-ఏ తోయిబా, జైషే మహమ్మద్. చూద్దాం మరి ఈ ఇన్వెస్టిగేషన్లో ఏ రోజు ఏ నిజాలు బయటకు వస్తాయనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.